నమస్తే. ఈరోజు నేను ఒక వార్తను గమనించాను. ఆ వార్త ఏమిటంటే, ఒక పెద్ద మనిషి, పేరున్న పెద్ద మనిషి, మంచి గౌరవాన్ని పొందుతున్న వ్యక్తి ఒక మాటను ప్రస్తావించారు. ముస్లింలు మనవాళ్ళే, మీ అందరికీ ఎలాంటి హక్కు అయితే ఉంటుందో, మనందరికీ ఎలాంటి హక్కు అయితే ఉంటుందో ఆ విధంగానే ముస్లింలకు కూడా ఉంటుంది. ఈ దేశం మీద ముస్లింలకు కూడా ఉంటుంది అనేటువంటి మాటను ప్రస్తావించారు. ఇదే మాటను ఎన్నికల కన్నా నెల ముందో 2 నెలల ముందో ప్రస్తావించి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటున్నానంటే, విద్వేష భావనలు జనంలోకి వెళ్ళిపోయినాయి. దానివల్ల కలిసి ఉండడం అనేది కష్టతరమైనటువంటి పరిస్థితి. దేశ ప్రజలందరూ ఐక్యంగా సామాజికోత్పత్తిలో భాగస్వాములైనప్పుడే అభివృద్ధి చెందగలదు. అలా కాకుండా విద్వేష భావనలతో, పరస్పర అనుమానపు దృక్కులతో ఉంటే మనము సామాజికోత్పత్తిలో పాల్గొనడం పక్కన పోతుంది. పైగా మనము ఈ దేశానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ మాటను ప్రస్తావించిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారు. ఇది చాలా శుభపరిణామము. ఇలాంటి భావనలు కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు. ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ, కొనసాగించాలని కోరుతూ ముగిస్తున్నాను. ఇలాంటి విషయాలను మీ ముందు ప్రస్తావించడానికి కామెంట్ల రూపంలో నన్ను జ్ఞాన సంపన్నుని చేయండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.